అడవిలో సింహం మృగరాజు రాజ్యాధికారం మొత్తం ఆ సింహం చేతిలోనే ఉంటుంది. మృగరాజుగా పరిపాలిస్తూ ఉండటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే నక్కల మాటలు వింటే మృగరాజు తన పరిపాలన జనరంజకంగా చేయటం చాలా కష్టం. ఇది వాస్తవం. ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళ ఆలోచనలో నక్కజిత్తులుగా ఉన్నాయా లేక సరళంగా ఉన్నాయా, భవిష్యత్తు కార్యాచరణకు మద్దతుగా ఉన్నాయా అనే విషయాలను లోతుగా దృష్టి సారించి తెలుసుకుంటే భవిష్యత్ కాలంలో అది పునాదిగా మారే అవకాశం ఉంటుంది. అయితే లేదు, కాదు, కూడదు, మనం విన్నదే కరెక్టు, మనకు మంచిగా చెబుతారు అవతల వాళ్ళు అని గుడ్డిగా నమ్మితే తర్వాత అడుసు తొక్కినట్లే. కాళ్ళు కడుక్కోవాలన్నా కానీ ఆ అడుసు మట్టి పోదు, పోవాలంటే టైం పడుతుంది. అలాంటి పరిస్థితి రాకోకుండా ఉండాలంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి, గ్రహస్థితి అన్నీ కూడా మనం సింహాలోహన చేసుకోవాల్సిన పరిస్థితి నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఏదో ఒకసారి అన్నం వండినప్పుడు సరిగా ఉందిలే, ఒక మెతుకు పట్టుకున్నాం కదా అనుకుంటే ఆ తర్వాత రోజే అన్నం వండినప్పుడు అన్నం ఉడకకపోవచ్చు. లేకుంటే దమ్ము బిర్యానీ అయితే ముడుసులలో ఉన్న నెత్తురు మాగిపోకుండా నెత్తురుగానే ఉండే పరిస్థితి ఉంటుంది. మనం తింటున్నప్పుడు మసాలాల వల్ల టేస్ట్ వచ్చినా మనం ముక్క కొరికినప్పుడు అంటే ముడుసు కొరికినప్పుడు ఆ ముడుసు నుండి కనుక ఆ కోడికి సంబంధించిన నెత్తురు నోట్లోకి కనుక వస్తే అది మనం చూస్తే మనం తినటం అనేది చాలా కష్టం. అప్పటి వరకు ఉన్న ఇష్టం అంతా కూడా కష్టంగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళను కూడా అవతల వాళ్ళు గౌరవిస్తే ఆ గౌరవం గొప్పది, ఒక రకంగా ఉంటుంది. అట్లా కాకోకుండా కొందరిని వదిలివేయటం వలన భవిష్యత్తు మన వెనకమాలు ఉండేవాళ్ళు కూడా ఉండరు. దానికి కారణం ప్రత్యక్షంగా మనం కాకపోయినా పరోక్షంగా మనమే అవుతాం. ఇది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే.